డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ తులసి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే మనతో పాటు ఆర్డి విల్సన్ గారు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అవుతే శేషు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి అంటే ఎప్పుడు రాజ్యాంగం గురించి చర్చ జరిగినా, ఎప్పుడు రిజర్వేషన్ల గురించి చర్చ జరిగినా అందులో అంబేద్కర్ ప్రస్తావన లేకుండా జరగడం అన్నది అసాధ్యం. కానీ ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఆపోజిట్ ఏదైతే పార్టీ కానివ్వండి లేకపోతే కూటమి కానివ్వండి అంబేద్కర్ని అవమానపరిచారు అనే ఒక డైలాగ్తోనో లేకపోతే ఆ డిస్కషన్ని దాన్ని ఎలివేట్ చేస్తూ లేకపోతే ఎగ్జాగరేట్ చేస్తూ పోతూ ఉంటారు. ఎలా చూడాలంటారు? నిజంగానే 70 సంవత్సరాల భారతావని అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవడమే ఒకటి అనుకుంటే, అందులో అంబేద్కర్ని తీసుకొని వచ్చి జనాలు మాట్లాడుతున్న పద్ధతి కానివ్వండి లేకపోతే దాన్ని ఇప్పటికీ పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశాన్ని కానివ్వండి, ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలలో రాజ్యాంగం పైన, రాజ్యాంగ రక్షణ పైన, రాజ్యాంగ ఉల్లంఘనల పైన, రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ల పైన చర్చ జరగాలి అనేటటువంటి అంశం పైన ప్రతిపక్షాలు విపక్షాలు పట్టుబట్టాయి. సరే, వాళ్ళ ఒత్తిడి మేరకు ప్రభుత్వము రాజ్యాంగం పైన చర్చ చేయడానికి సిద్ధపడింది. చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉభయ సభల్లో. రాజ్యాంగం గురించి చర్చ చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది? భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కరే కదా. కాబట్టి అంబేద్కర్ ప్రస్తావన లేకుండా భారత రాజ్యాంగం పైన చర్చ జరగదు. చర్చలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని విపక్షాలు గాని పదే పదే ఫ్లోర్ లో ఉభయ సభల్లో అంబేద్కర్ పేరుని ఉచ్చరించారు, అంబేద్కర్ పేరుని ప్రస్తావించారు. దానికి కౌంటర్ గా అమిత్ షా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి అర్థం ఏంటి అనేటటువంటి అంశాన్ని గనక మనం చూస్తే, అంబేద్కర్ గా అమిత్ షా మాట్లాడిన మాట ఏంటి అని అంటే, అంబేద్కర్ నామజపం చేయటం ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ నామజపం చేయటం ఫ్యాషన్ అయిపోయింది. దానికి బదులుగా దైవనామ జపం చేసి ఉంటే స్వర్గం అన్నా దక్కేది, దేవుడిని స్మరించటము 7 జన్మల పుణ్యము అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎంత కాదనుకున్నా, ఉద్దేశపూర్వకంగా చేసినా ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా అమిత్ షా మాటల్లో ధ్వనిస్తుంది, స్మరిస్తుంది ఏంటి అని అంటే, అంబేద్కర్ ని తక్కువ చేసి చూపించేటటువంటి ఒక అభిప్రాయం అయితే పరోక్షంగా కలుగుతుంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ చూడాలి. ఇప్పుడు అంబేద్కర్ ని దేవుడిని వేరు చేసి చూస్తున్నప్పుడు ఇబ్బంది లేదు, కానీ ఇద్దరిని ఒకేసారి చూస్తున్నప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఇది అనేటటువంటి అంశమే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అంటే అంబేద్కర్ ని స్మరించుకోవటం నేరమా, అంబేద్కర్ ని స్మరించుకోవద్దా అనేటటువంటి ఒక ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారినట్లుగా మనకి కనపడుతుంది. అయితే కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు, ఈ దేశంలో గొప్ప వ్యక్తులుగా కీర్తించబడుతున్నటువంటి వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ ఈ దేశానికి హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు మాత్రమే కాదు అమిత్ షా, ఈ దేశానికి హోంమంత్రి. కానీ ఈ దేశాన్ని ఇంత బలంగా ఇన్ని సంవత్సరాలుగా ఉంచటానికి, ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశాన్ని ఇంత బలంగా ఉంచింది ఎవరు? ఈ దేశాన్ని ఇంత సమగ్రంగా సమైక్యతగా ఉంచింది ఎవరు? రాజ్యాంగమే కదా. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? అంబేద్కరే కదా. కాబట్టి అట్లాంటి వ్యక్తుల విషయంలో మాట్లాడేటప్పుడు ఎంతో సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఎక్కడో అమిత్ షా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయబోయి తనే కార్నర్ అయ్యాడు. ఇది పొలిటికల్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అని అంటాం కదా. కాబట్టి కాంగ్రెస్ ని విమర్శించేటటువంటి క్రమంలో, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి వైఖరిని సభలో విమర్శించేటటువంటి క్రమంలో, అంబేద్కర్ ప్రస్తావన వచ్చినటువంటి క్రమంలో తనకి తెలుసో తెలియకుండానే అంబేద్కర్ పట్ల తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలుగానే మనకి కనపడుతున్నాయి. కాబట్టి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపైనే పెద్ద ఎత్తున అక్కడ దుమారం జరుగుతుంది.
దానికి కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ ఒక రోజల్లా మీరు లోక్సభలోను రాజ్యసభలోను ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ ని అవమానించింది, కాంగ్రెస్ పార్టీయే 2 సార్లు అంబేద్కర్ ని ఓడించింది, కాంగ్రెస్ పార్టీయే భారతరత్న ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగాన్ని అమలు చేయటం సిద్ధపడలేదు, అనేక సార్లు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది అనేటటువంటి ఒక కౌంటర్ అటాక్ చేసింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజల్లోకి పోవాల్సినటువంటి రాంగ్ సంకేతాలు పోయినటువంటి సందర్భంలో మరుసటి రోజు పార్లమెంట్ లో దాడి సంఘటనని తెరపైకి తెచ్చారు. దాడి సంఘటన తెరపైకి తేవటం వల్ల ఇష్యూని డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కూడా లోక్సభ రాజ్యసభలో చేసినట్టుగా మనకు కనపడుతుంది. మీకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 సభ్యుల పైన కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది అని అంటే ఆ పైన దాడి చేశారని అంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఇంకో కీలకమైన అంశం చెప్తాను. ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇది మొదటిసారి కాదు. గతంలో జ్ఞానవాపి మసీదుకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 కీలకమైనటువంటి నాయకులు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ నుపూర్ శర్మ అండ్ నవీన్ కుమార్ జిందాల్ ఇద్దరు కూడా అసభ్యంగా మాట్లాడటం వల్ల దిద్దుబాటు చర్యల్లో వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది. మహమ్మద్ ప్రవక్త పైన కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇతర దేశాల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలుసో తెలియకో, అమిత్ షా తెలుసో తెలియకో చేసినటువంటి ఇట్లాంటి అగౌరవపరమైనటువంటి వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా అంబేద్కర్ లాంటి ఒక గొప్ప వ్యక్తి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు, దిద్దుబాటు చర్యలు కూడా అమిత్ షా చేయాల్సినటువంటి అవసరం ఇది ప్రజల్లోకి రాంగ్ సంకేతాలు పోయేటటువంటి అవకాశమే ఉంది. తులసిరెడ్డి గారు, సందర్భం కాకపోయినా, పరిస్థితి లేకపోయినా ప్రతి సందర్భంలోనూ అంబేద్కర్ అనే ఒక పేరు తీసుకురావడం ద్వారా, రిజర్వేషన్ల గురించి చర్చ చేయడం ద్వారా అంబేద్కర్ ఉన్న గొప్పతనాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మాత్రమే అమిత్ షా అలాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఒక అంటే సెటైరికల్ అనకూడదు కానీ బట్ దాన్ని అట్లా వ్యంగ్యంగా తను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప అంబేద్కర్ని అవమానపరిచే ఉద్దేశం కానివ్వండి, ఆలోచన కానీ అమిత్ షాకు లేదు అన్నది ఇవాళ బీజేపీ పార్టీ కానివ్వండి, అమిత్ షా సొంతంగా తను చెప్తున్న మాట. ఎందుకు ప్రతి సందర్భంలోనూ అంబేద్కర్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు, తన ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు అన్నది బీజేపీ వేస్తున్న ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు భారత రాజ్యాంగము, భారత స్వాతంత్ర ఉద్యమము, భారత జాతీయ కాంగ్రెస్ ఇవన్నీ ఒకదానికోటి పర్యాయ పదాలు. భారత స్వాతంత్ర ఉద్యమము, భారత జాతీయ కాంగ్రెస్, భారత రాజ్యాంగము ఇవన్నీ పర్యాయ పదాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము బీజేపీ పుట్టిందేమో 1980, బీజేపీ మాతృకైనటువంటి భారతీయ జనసంఘ్ పుట్టిందేమో 1950లోనో 51లోనో. మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. మనం వచ్చేసి రాజ్యాంగము ప్రతిని ఆమోదించింది 49 నవంబర్ 26. కాబట్టి బీజేపీకి సంబంధించి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి కానీ, భారత రాజ్యాంగాన్ని గురించి కానీ, లేదా అంబేద్కర్ గురించి కానీ వాళ్ళకు చెప్పుకునేదానికి వాళ్ళకు వచ్చేసి పెద్దగా లేదు. ఎందుకంటే అప్పుడు పార్టీలో పుట్టలేదు. ఇక్కడ రెండో విషయం, అంబేద్కర్ గారి గురించి ఆయన మహామేధావి, ప్రపంచ మేధావి, ఆయన అందరి వాడు. కానీ రాను 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 నేను ఆ పార్టీ ఈ పార్టీ గురించి, ఆ వ్యక్తి గురించి కాదు, జనరల్ గా ఆయన కొందరివాడుగా చేశారు. ఆయన అందరివాడు. ఆయన కులరహిత సమాజాన్ని ఆశించాడు. అందుకోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. ఆయన స్వయంగా 2వ భార్య వచ్చేసి సవితా అంబేద్కర్ వచ్చేసి ఒక బ్రాహ్మణ స్త్రీ. ఆయన గురువు వచ్చేసి అంబేద్కర్. ఆయన పేరు యాక్చువల్ గా భీమరావు. అంబేద్కర్ అనేది ఆయన గురువు పేరు. ఆయన గురువు బ్రాహ్మణ్. ఆయన 2వ భార్య సవితా అంబేద్కర్ బ్రాహ్మణ్. ఆయన కులరహిత సమాజాన్ని ఆశించాడు, కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాడు. తర్వాత వచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాత అని ఆయన పేరు చెప్పుకుంటున్నాము. ఆర్టికల్ 334 మరి ఆయన రాసిందే. ఆర్టికల్ 334 ఏముంది? లోక్సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత సెల్ఫ్ సీజ్ అన్నాడు. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్ షల్ సీజ్
మే కూడా కాదు, shall cease to have effect on the expiration of a period of 10 years from the commencement of the constitution. 10 సంవత్సరాల తర్వాత ఉండొద్దని రాశాడు మరి ఆయన. మరి దాన్ని పాటిస్తున్నామా? అందరూ అంబేద్కర్ ఆశయాల గురించి ఈవెన్ అన్ని పార్టీలు, నేను ఆ పార్టీ ఈ పార్టీని కాదు చెప్తున్నాయి, కానీ తమకు కన్వీనియంట్ గా ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాయి, కన్వీనియంట్ గా లేని అంబేద్కర్ ఆశయాలను వచ్చేసి పక్కన పెడతాయి. కాబట్టి ఇక్కడ అంబేద్కర్ ఏమన్నాడు? రాజ్యాంగ పార్లమెంట్ లోనే ఈ యొక్క అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్, కానీ దాంట్లో 6 మంది సభ్యులు, కేఎం మున్సి, సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కైతాన్, మిట్టర్. ఫైనల్ గా దీనికి అడ్వైజర్, రాజ్యాంగ సభకు అడ్వైజర్ వచ్చేసి బెనగల్ నరసింహారావు. తర్వాత దీన్ని చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఎస్ఎన్ ముఖర్జీ. పార్లమెంట్ లోనే అంబేద్కర్ గారే చెప్పారు, ఈ యొక్క నరసింహారావు గారు, సార్ బెనగల్ నరసింహారావు గారు కన్నా లేకుండా పోతే ఈ యొక్క రాజ్యాంగమే అమల్లోకి వచ్చిండేది కాదు, ఆయన కృషి అమోఘం అని చెప్పేసి పార్లమెంట్ లో అంబేద్కర్ గారే చెప్పారు. కాబట్టి ఇక్కడ మనము డెఫినెట్ గా ఆయన ప్రపంచ మేధావి, ఆయన వచ్చేసి ఆయనతో పాటు అనేక మంది సభ్యులు ఉన్నారు. తర్వాత వచ్చేసి న్యాచురల్ గా చైర్మన్ కాబట్టి ఆ ప్రాముఖ్యత వస్తుంది. రాసింది ఆయన, అసలు రాజ్యాంగాన్ని చేత్తో రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్. 6 నెలలు పట్టింది ఆయన వచ్చేసి మొత్తము ఈ యొక్క రాసింది వచ్చేసి ప్రేమ్ బిహారీ నారాయణ్. కాబట్టి దీంట్లో అందరి పాత్ర ఉంది, దాంట్లో ఎక్కువ పాత్ర వచ్చేసి అంబేద్కర్ గారు డ్రాఫ్ట్మెన్ గా, చైర్మన్ గా. కాబట్టి కానీ ఆయన చెప్పినట్టుగా పాటిస్తున్నారా? అట్లా ఇప్పుడు అదే ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తోంది కూడా అదే. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు బీజేపీకి హక్కులు, బీజేపీకి వచ్చేసి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి కానీ, భారత రాజ్యాంగం, బీజేపీ అనేక సందర్భాల్లో అంబేద్కర్ ను కాంగ్రెస్ ఓడించింది. అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ వాడు కాదు, పోటీ పెట్టినాక ప్రజలు ఓడించారు. దానికి కాంగ్రెస్ కి ఏం సంబంధం? కాంగ్రెస్ అందుకే అన్నారు గౌరవించింది, అంబేద్కర్ ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ కాదు, అతన్ని ఆ రోజు అవసరాలకు వాడుకుంది, ఆ తర్వాత తను పక్కన పెట్టింది. వాడుకోవడం ఏమంటే చేసేసి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆ రోజు సభ్యులను వచ్చేసి 22 కమిటీలు వేశారు. ఆ 22 కమిటీలో అందరినీ ఒక కమిటీలో వేశారు, ఈయనకు ఒక కమిటీ వేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా సభ్యులుగా 6 మందిని వేశారు, అడ్వైజర్ గురించి ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాతగా 22 కమిటీలు వేశారు. రాజ్యాంగ నిర్మాతగా మనం పేరు చెప్పుకోవడం కాకుండా ఆయన గొప్పగా ఇవాళ భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు, ఏది ఓడిపోవడం కానివ్వండి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీని ఆవాల బీజం వేసింది. అందుకనే ఆయన అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే. కానీ అతని గొప్పతనాన్ని గుర్తించి దాని మొత్తాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే ఆ పేరు మీద మ్యూజియాలు కట్టినా ఏం కట్టినా సరే అది చేసింది బీజేపీ పార్టీ అనేది వాళ్ళ బీజేపీ పార్టీ చెప్తుంది. ఆయన వచ్చేసి అందరి వాడు, ఆయన ఎస్సీల ఎస్టీల వాడు కాదు. ఆయన వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని పీఠికలోనే, కాబట్టి భారతీయుల కోసం వచ్చేసి రాజ్యాంగం రాయబడింది. ఆ రాజ్యాంగంలో కూడా అనేక ఆర్టికల్స్ వచ్చాయి. కాబట్టి ఆయన అందరి వాడు, కొందరి వాడు కాదు. ఆయన వచ్చేసేసి కులరహిత సమాజాన్ని ఆశించాడు, కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చేసి ఈరోజు నేను మా పార్టీ ఇంకో పార్టీని కాదు, అన్ని పార్టీలు అందరి నాయకులు కూడా ఆయన వచ్చేసి కొందరు వాడు చేశారు. కొందరు వాడు చేయడం కరెక్ట్ కాదు. రాజ్యాంగ సభ వచ్చేసి ఆయన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్, కానీ మిగతా మేధావులు వచ్చేసి ఆయనే చెప్పాడు. వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు చెప్తూ, ఆయన న్యాయవాది, మద్రాసు స్టేట్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నాడు, నాకన్నా మెరుగైన వాడు, నాకన్నా సమర్థుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు, అటువంటి కమిటీకి నేను చైర్మన్ గా ఉన్న గర్వకారణం అని చెప్పేసి పార్లమెంట్ లో ఆయన చెప్పారు. అది ఆయన గొప్పతనం. చెప్తాను కదా, ఇది అందరూ వచ్చేసి అంబేద్కర్ ను ఓట్ల కోసం వచ్చేసి అన్ని పార్టీలు అందరూ ఈ టైప్ లో వాడుకుంటారు తప్పనిచ్చేసి ఆయన చెప్పినటువంటి ఆశయాలు, ఆదర్శాలు దాన్ని పాటించడం లేదు. విల్సన్ గారు, దేశ సమైక్యతని కాపాడేందుకు నిజంగానే రాజ్యాంగ నిర్మాతగా అనుకున్నా సరే, రాజకీయ నాయకుడు అనుకున్నా సరే, అంబేద్కర్ చేసిన కృషి కానివ్వండి అదే గ్రేట్. ఒకసారి కాకపోతే 1000 సార్లు ఆ పదాన్ని పలకడం ద్వారా వచ్చిన నష్టం అయితే లేదు. సరే, పుణ్యం వస్తుందో లేదో పక్కన పెడితే మనందరం ఇవాళ అనుభవిస్తున్న ఫలాలకి కారణభూతులైన ఆయన అన్నిసార్లు అనుకోవడం, ఫ్యాషన్ అనే పదం వాడడం ద్వారానే ఈ మొత్తం ఈ ఇష్యూకి ఆజ్యం పోసినట్టుగా అనిపిస్తుంది. సో ఆ వర్డ్ యూజ్ చేయడం తప్పంటారా, లేకపోతే ఉద్దేశమే అదే ఉన్నిందా? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి, శేష్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే పార్లమెంట్ లో జరిగిన చర్చని మనం
భారతీయ జనతా పార్టీ మీద ఉండే ద్వేషంతో వ్యాఖ్యానం చేస్తే ఇట్టాగే కనబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ద్వేషాన్ని పక్కన పెట్టి ఆయన మాటల్లోని స్ఫూర్తిని ఒకసారి తీసుకుందాం. Yes. ఆయన చాలా స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే కామెంట్ చేశాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆయన అందరూ వాడు, కానీ అప్పట్లో అంబేద్కర్ కౌంటర్ గానే బాబు జగజ్జీరావు తీసుకొచ్చారనేది చరిత్ర చెప్తాము. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అంబేద్కర్ ని ఆయన ఆశయాలని రెస్పెక్ట్ చేయలేదు. దానికి నిదర్శనం ఏంటంటే హిందూ కోడ్ బిల్లు. ఆయన హిందూ కోడ్ బిల్లు తీసుకొస్తే ఆ హిందూ కోడ్ బిల్లు వ్యతిరేకించారు. 10 ఏళ్ల తర్వాత నెహ్రూ దాన్ని అమలు చేశాడు. అంటే మహిళలకు హక్కులు ఇచ్చే బిల్లు తీసుకొస్తే అంబేద్కర్ ఆయన అందరివాడు అంటున్నారు కాబట్టి అందరివాడిగా ఆయన్ని ఎస్టాబ్లిష్ అవ్వడం ఇష్టం లేక దాన్ని అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. కానీ స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి దశలోనూ ఆయన ఏ విధంగా అవమానించింది అనేది చెప్పడంలోనే అమిత్ షా గారి వ్యాఖ్యలు చూడాలి ఒకటి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే కేవలం కొద్దిమంది వ్యక్తులు కాదండి. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం, ఒక ఆశయం, ఒక లక్ష్యం. ఆ కోణం చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ. అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చెప్పిన కింది స్థాయి వాళ్ళకి సామాజిక ఫలాలు అనే ఆ సూత్రీకరణతోటి భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకుంది. అంబేద్కర్ కూడా ఏం చెప్పాడంటే ఆకాశం కిందటి సంపద పంపిణీ జరగాలన్నాడు. అంటే సోషల్ జస్టిస్ జరగాలన్నాడు. కాబట్టి సామాజిక న్యాయం జరగాలని అంబేద్కర్ చెప్తే ఆ సామాజిక న్యాయం జరిగే క్రమంలో అంబేద్కర్ ని అనేక రకాలుగా అవమానించారు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఆ పివి నరసింహారావు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థిని పెట్టకుండా పక్కకు వచ్చింది. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని మనవడని చెప్పని. కానీ ఆ రోజులు అంబేద్కర్ ని ఆ స్థాయిలో వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు. అది జాతీయ ప్రభుత్వం, వాళ్ళు ఏం వెచ్చంగా పదవి ఇవ్వలేదు. అప్పుడు జాతీయ ప్రభుత్వంలో జనసంఘ నుంచి ఉన్నారు, అదేవిధంగా ఇంకా కొద్దిమంది అతిరథ మహారథులు ఉన్నారు. అప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అందరినీ తీసుకున్నారు. తర్వాత అంబేద్కర్ మీద భారతీయ జనతా పార్టీ స్పష్టమైన గౌరవం ఉంది కాబట్టి 5 తీర్థాలు పెట్టాం. అంబేద్కర్ చనిపోయిన ప్రాంతం, అంబేద్కర్ పుట్టిన ప్రాంతం, అంబేద్కర్ చదువుకున్న ప్రాంతం, అంబేద్కర్ కూతురు చనిపోయిన ప్రాంతం, అదేవిధంగా అంబేద్కర్ చదువుకున్న లండన్, ఈ దర్శన క్షేత్రాలుగా పెట్టి అంబేద్కర్ ని అనుక్షణం గుర్తు చేసుకోవాలి అని చెప్పని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తీర్థక్షేత్రాలు పెట్టారు. పార్లమెంట్ హాల్లో ఆయన బొమ్మ పెట్టారు. అదేవిధంగా భారతరత్న అవార్డు ఇచ్చారు. ఇవన్నీ చేసింది ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ అంబేద్కర్ మీద ఒక రెస్పెక్ట్ తోటి. కాబట్టి అంబేద్కర్ మీద అమిత్ షా గారికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు, ద్వేషం ఉండదు. ఎందుకంటే అంబేద్కర్ అనబడే వ్యక్తి ఒక భూగోళంలో అద్భుతం. ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు నాకు తెలిసి ఇప్పటికీ ఎవరు లేరు, ఇక ముందుగా ఉండబోరు. ఆయన ఒక వర్గం కోసం, కులం కోసం పనిచేయలేదు. మహిళలు అంటే మహిళలందరి కోసం పనిచేశారు కాబట్టి మహిళల్లో ఉండే ప్రతి మహిళ ఆయన్ని రెస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా భారతదేశం జాతీయవాదంతో ఉండాలి, భారతదేశం జాతీయ ప్రభుత్వం ఉండాలని చెప్పని ఆయన స్పష్టంగా కోరుకున్నాడు కాబట్టి ఆయన జాతీయవాదాన్ని చాలా బలంగా తీసుకెళ్లాడు. గోవాల్కర్ పాకిస్తాన్కి వెళ్లి కార్మిక శాఖ మంత్రిగా తిరిగి వచ్చిన తర్వాత పాకిస్తాన్ లాంటి దేశ ఇస్లామిక్ కంట్రీస్ లో దళితులు రక్షణ ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే అంబేద్కర్ చెప్పింది ఒకటి మాస్టర్ కి అధికారము, ఆ అధికారాన్ని మీరు సాధించుకోవడానికి. అధికారానికి ఇవన్నీ చేసి ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో మీ వంతు పాత్ర పోషించారు. కానీ ఆ పదాన్ని వాడడం ఎందుకు, అంబేద్కర్ అనే పదాన్ని ఎక్కువ సార్లు వాడడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నో అవమానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ నామజపం చేస్తుంది. మీరు అంతకంటే ఏదైనా మీకు నిజంగా భక్తి ఉంటే దేవుడిని ఆరాధించుకోండి, స్వర్గానికి పోతారని పార్లమెంట్ లో సర్కాస్టిక్ గా మాట్లాడిన భాష. అది అంబేద్కర్ మీద అవమానత కాదు. ఒకవేళ అమిత్ షా గారు రేపొద్దున వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా నా దృష్టిలో ఆయన ఏం ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ అవమానించలేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్పష్టంగా భారతీయ జనతా పార్టీ హోల్ గా అంబేద్కర్ ని మేము వ్యతిరేకించడం లేదు. అంబేద్కర్ కి మాకు సైద్ధాంతికంగా విభేదాలు ఉండొచ్చు అనేక అంశాల్లో. కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ దేవుడు నమ్మకపోవచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉండేవాళ్ళు దేవుడు నమ్మేవాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు నమ్మకపోవడం అనేది వేరే విషయం. మనిషిని దేవుడిగా మార్చేశారు. ఆయన దేవుడు నమ్మకుండా బౌద్ధ మతం తీసుకుంటే ఈ రోజు బుద్ధుడిని దేవుడిగా చేసిన చరిత్ర మనది. అందుకని మొత్తం హోల్ గా చూసుకున్నప్పుడు అంబేద్కర్ ని ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు తులసిరెడ్డి గారి పెద్దలు ఆయన అందరూ వాడించి చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ ఓట్ బ్యాంక్ గా వాడుకునే క్రమంలోనే ఒక దళితుడిని ఖర్గేని తీసుకొచ్చే మీరు అధ్యక్షుని పెట్టారు. కానీ ఆయన పాత్ర ఎంతవరకు ఉంటుందో అందరికీ తెలుసు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక బహుజన సంబంధించిన ఒక వ్యక్తి, బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఈ రోజు భారత ప్రధానిగా చేశారంటే అర్థం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అణగారిన వర్గాలకి
ప్లాట్ఫామ్ ఇవ్వాలి, అధికార వర్గాల్ని రాజ్యాధికారులు పెట్టాలి. రేపు ఏదో ఒక రోజు భారతీయ జనతా పార్టీలో దళితుడే ప్రధానమంత్రి అయ్యే అవకాశం అవ్వచ్చు. వస్తాయి. అవును. కానీ ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీలో రాదు. ఎందుకంటే Yes. వాళ్ళకి రాహుల్ గాంధీ నాయకుడు, ప్రియాంక గాంధీ నాయకుడు, రేపొద్దున ప్రియాంక గాంధీ బిడ్డ నాయకులు అవుతారు తప్ప అక్కడ ఎవరు కూడా ఒక దళితుడు శేష్ గారు. నాయకుడికి ఎదిగే అవకాశం ఉంది. ఈ రోజు Yes. ఒకసారి బీసీ అయ్యారు కాబట్టి రేపు పోతే ఎస్సీ కావచ్చు. అదేవిధంగా ముర్ముని రాష్ట్రపతి చేసామంటే మాకు ఒక విజన్ ఉంది. అదే అంతకుముందు ముస్లిం అయినా సరే అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి కావడానికి కూడా మా పాత్ర ఉంది. అవును. నేనేమంటానంటే బేసిక్ గా అణగారిన వర్గాల పట్ల భారతీయ జనతా పార్టీకి ఎలాంటి వ్యతిరేకత లేదు. రైట్. అదే సమయంలో రాజ్యాంగాన్ని మారుస్తారని చేసిన ప్రచారం వల్లే మొన్న కొంత కాంగ్రెస్ పార్టీకి లబ్ధి అవును, దాని గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే రాజ్యాంగం గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఒకసారి శేష్ గారి దగ్గరికి వెళ్దాం. శేష్ గారు, ఇవాళ అంబేద్కర్ అనే పదాన్ని ఎక్కువ సార్లు ఉచ్చరించడం ద్వారా ఆయనకి గౌరవం ఇచ్చినట్ట, లేకపోతే అంబేద్కర్ స్ఫూర్తిని లేకపోతే ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆయన గౌరవించినట్ట, ఆయనకు సంబంధించిన విగ్రహాలు కడితేనో లేకపోతే ఇంకోటి కడితే గౌరవించినట్టు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంటుంది. దాన్ని ఎలా విశ్లేషించాలంటారు? ఎందుకంటే అంబేద్కర్ అన్నది మనము ఎప్పటికీ తుడిచిపెట్టలేని ఒక సెంటిమెంటు, అంతేకాకుండా అది మన చరిత్రలో ఒక భాగం. సో దాన్ని నిజంగానే చెరిపేసే అవకాశం ఉందా? దాన్ని లేకపోతే ఎప్పటికీ అప్పుడు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నారన్న ఒక అనుమానం వచ్చిన నేపథ్యంలో ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు గత కొంతకాలంగా అంటే 18వ లోక్సభ ఎన్నికలకు ముందు 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఒక కీలకమైనటువంటి 2-3 అంశాలు ప్రజల ముందు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ జరగటం వల్లనే కదా భారతీయ జనతా పార్టీకి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఆ చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంది, రిజర్వేషన్లు ఎత్తివేయాలనుకుంటుంది అనేటటువంటి ఒక 2 కీలకమైనటువంటి చర్చ తులసిరెడ్డి గారి నాయకుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చారు. అవును. బట్ అది ఎంతో కొంత ప్రజలు, ఈ దేశంలో ఉన్న ప్రజలు నమ్మారు కాబట్టే కదా ఎన్నడూ గత దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఫ్లోర్ లో ప్రతిపక్ష హోదా వచ్చింది, ఎల్ఓపి లీడర్ అయింది వాళ్ళ నాయకుడు. కాబట్టి అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా తను మాట్లాడినటువంటి మాటల్లో అంబేద్కర్ కి ఎంతో కొంత అవమానం జరిగింది అనేటటువంటి విషయాన్ని విల్సన్ గారు కూడా ఒప్పుకోవాలి. బహుశా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వచ్చారు కానీ విల్సన్ గా వచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. తర్వాత అంబేద్కర్ ని ఈ దేశ మనోపలకం నుంచి చెరిపేయటం సాధ్యం కాదు. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల అట్టడుగు వర్గాలకు తను సార్వజనీన ఓటు హక్కు ఇచ్చిండు. ఈ దేశంలో ఉన్న కోటాను కోట్ల అట్టడుగు వర్గాలకు తను విద్యా హక్కునిచ్చిండు, తను రిజర్వేషన్లు ఇచ్చిండు. ఈ దేశంలో సగం ఉన్నటువంటి మహిళలకు హక్కులు ఇచ్చిండు. ఇన్ని చేసినటువంటి ఇన్ని గొప్ప సంఘటనలకి బాధ్యుడైనటువంటి అంబేద్కర్ ని ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎలా మర్చిపోతారు? మాట్లాడేటప్పుడు అతని గురించి మాట్లాడేటప్పుడు ఏ చిన్న తక్కువ చేసే అంశాన్నైనా ప్రజలు డైజెస్ట్ చేసుకోలేరు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రాజ్యాంగం ఏం చెప్తుంది? కానీ దాంట్లో పదాలు కాదు దాని అంటే అర్థం, అంతరార్థం మీరు చేసుకోవాలి. ప్రతి సందర్భంలో రాజకీయాల కోసం ఆయన పదాన్ని, ఆయన పేరుని ఒక ఉచ్చరించడమో లేకపోతే దాన్ని జపం చేయడమో అనేది కరెక్ట్ కాదు అన్నది అమిత్ షా గారి ఉద్దేశం అనేది కదా. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమిత్ షా ఉద్దేశాలు కాదు మనకు కావాల్సింది. అంబేద్కర్ కి అవమానం జరిగిందా లేదా, అంబేద్కర్ పట్ల తను మాటలు దొర్లాయా లేదా, ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు కానీ తన వ్యాఖ్యల్లో వచ్చేటటువంటి ధ్వని ఏంటి, తన వ్యాఖ్యల్లో వస్తున్నటువంటి స్పష్టత ఏంటనేదే ప్రజలు చూస్తారు తప్ప నేను ఆ ఉద్దేశంతో అనలేదు అనే. నేను అదే అంటున్నాను, ఇంత గొప్ప వ్యక్తులు, ప్రపంచ మేధావిగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందండి అంబేద్కర్ ని. ఇంత గొప్ప మేధావి. ఇప్పుడు యాక్చువల్లీ విల్సన్ గారు ఒక చాలా మంచి మాట మాట్లాడారు స్టార్టింగ్ మాట్లాడినప్పుడు. మీరు అంబేద్కర్ మీద ప్రేమతో కాదు, బీజేపీ మీద ఉన్న ద్వేషంతో మీరు ఆ పదాలని విన్నప్పుడు లేకపోతే దాని ఉద్దేశాలను ఆపాదించడం మాత్రమే మీకు అలా అనిపిస్తోంది అన్నది కరెక్టే. నేనేమంటున్నాను, అమిత్ షా వాంటెడ్ గా అంబేద్కర్ ని అవమానించాలని అంటున్నాడని నేను అనట్లేదు. బట్ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడో అంబేద్కర్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి క్రమంగానే వచ్చింది కదా. ఇప్పుడు అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి అనేటటువంటి ఒక విషయాన్ని కనుక చూస్తే ఒక 3 అంశాలు మేము ముందు పెడతాను. ఒకటి, ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఉండదండి ఈ దేశంలో. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని కాన్స్టిట్యూషన్ ఫస్ట్ వర్డ్స్ లోనే చెప్తారు కదా. మరి అమిత్ షా చెప్పింది ఏంటది? భగవంతుడు నామస్మరణ చేస్తే మీకు స్వర్గమన్న దక్కుతుంది అంటున్నారు. ఈ దేశంలో ఉన్న ప్రజలకు భగవంతుడు అంబేద్కరే కదా, బట్ వి ద పీపులే కదా.
అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలి కదా. ఇది ఒక అంశం అయితే, రెండోది రాహుల్ గాంధీ ఒక కీలకమైనటువంటి విమర్శ చేశాడు అమిత్ షా మాట్లాడిన తర్వాత. ఏంటి అని అంటే, మనుని ఆరాధించేటటువంటి వాళ్ళు, మనుధర్మ శాస్త్రాన్ని పాటించేటటువంటి వాళ్ళు అంబేద్కర్ ని స్మరించటం ఇష్టం ఉండదు అని ఒక మాట చెప్తే, మీకు ప్రకాష్ అంబేద్కర్ వికసిత బహుజన్ అగాడి అధ్యక్షుడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ మనవడు ఇంకొక మాట చెప్పాడు. పాత జనసంఘ్ కి ఆర్ఎస్ఎస్ కి అంబేద్కర్ ని గౌరవించేటటువంటి సంస్కృతి లేదు. రాజ్యాంగం అమల్లోకి వస్తున్నప్పుడే, రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడే అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి వీళ్ళు అదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనేటటువంటి మాట కూడా మాట్లాడాడు కదా. మనం చూడాలి కదా, ఇప్పుడు నేపథ్యాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ ఓడించినంత మాత్రాన, భారతరత్న ఇవ్వనంత మాత్రాన అది కాదు కదా. ప్రస్తుతం ఏం జరుగుతుంది దేశంలో, ప్రస్తుతం రాజ్యాంగానికి ఎదురైతున్నటువంటి సవాళ్లు ఏంటి, రాజ్యాంగాన్ని ప్రభుత్వం మార్చబోతుంది, రిజర్వేషన్లు ఎత్తివేయబోతుందని ఎక్కడో ప్రజలు కొంత నమ్మారు కాబట్టే కదా. అది నమ్మేలాగా చేశారన్నది ఒకటి. రెండోది అంటే పరిణామ క్రమంలో గతంలో జరిగిన ఆ సందర్భాలను ఇంకా ఇప్పుడు మనం కోట్ చేసుకుంటూ, లేదు ఇప్పటికీ ఇంకా బీజేపీ కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి అదే ఆలోచన ధోరణిలో ఉన్నారు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అక్కడ రాజకీయ లబ్ధి జరుగుతుంది అన్నది కదా ప్రశ్న. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు బీజేపీ పంచతీర్థ పెట్టి మంచి పని చేశారు. అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చి అంబేద్కర్ బొమ్మని పార్లమెంట్ లో పెట్టి, కానీ ఒక్క దాంతో పోయింది కదా. ఒక గ్లాసుడు మంచినీళ్ళలో ఒక విషం సుక్క వేసినట్టుగా ఇవాళ అమిత్ షా ఒక మాట మాట్లాడడంతో ఇవన్నీ వెనుకకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. కాబట్టి వ్యాఖ్యల వెనకాల ఉన్నటువంటి అర్థము ఏదైనప్పటికీ కూడా, బట్ తను చేసినటువంటిది ఒక ఫ్లోర్ సాక్షిగా, ఒక అత్యున్నతమైనటువంటి చట్టసభలో అమిత్ షా లాంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో కొంత దుమారాన్ని లేపుతున్నాయి కదా. ఆ వ్యాఖ్యలు అంబేద్కర్ కి వ్యతిరేకంగా ఉన్నాయనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. బట్ ఆ వివాదాన్ని ముగించాల్సిన బాధ్యత కూడా అమిత్ షాకే ఉంది కదా. ఇవాళ వివాదానికి ఆద్యుడు అమిత్ షా అయినప్పుడు ఆ వివాదాన్ని ముగించాల్సినటువంటి బాధ్యత కూడా అమిత్ షా దగ్గరే ఉంటుంది కదా. అమిత్ షా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి వివాదాన్ని ముగించేటటువంటి క్రమంలో ప్రజలు ఎక్కడో అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలపైన నొచ్చుకున్నారనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలి, అమిత్ షా గమనించాలి. దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు కూడా అమిత్ షా దగ్గరే ఉంది. ఎన్నికల సమయంలో ఏదైతే రాజ్యాంగం రద్దు చేయబోతున్నారంటూ చేసిన అప్పుడు చేసిన కమెంట్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ప్రచారం కానివ్వండి, ఇవాళ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఒక అంటే సరే అర్థమాది అపార్థం ఏదో ఒక అర్థాన్ని క్రియేట్ చేసి కానివ్వండి, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంబేద్కర్ని గౌరవించే ఉద్దేశం కానివ్వండి, ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకని ఇప్పుడు ఈ ఇష్యూని ఇంత ఎన్లైటన్ చేసో లేకపోతే ఎగ్జాగరేట్ చేసో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అన్నది బీజేపీ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూస్తారు? అన్ని పార్టీలు అందరూ రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారు దాని పేరును. నేను అందుకోసం ఇది చెప్పాను, ఆ పార్టీ ఈ పార్టీ కాదు. అంబేద్కర్ గారు వచ్చేసి అందరి వాడు, ఆయన వచ్చేసి ఇటీవల కాలంలో కొందరి వాడుగా చేసి రాజకీయ లబ్ధి కోసం, పొట్ట కోసం అన్ని పార్టీలు చేసేసి ప్రాకులాడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. ఆయన భార్య బ్రాహ్మణు, రెండో భార్య. ఆయన గురువు వచ్చేసి ఆయన పేరు భీమరావు, ఆయన గురువు పేరు అంబేద్కర్. ఆ గురువు పేరు వచ్చేసి ఆయన సర్టిఫికేట్ రాయడం జరిగింది అటెండెన్స్ రిజిస్టర్ లో. కాబట్టి ఆయన 334 ఆర్టికల్ గురించి ఎవరు మాట్లాడతారు? 334 ఆర్టికల్ మరి ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నప్పుడే కదా వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత పొలిటికల్ రిజర్వేషన్స్ ఉండకూడదని చెప్పినాడు కదా. మరి ఎందుకు ఉన్నాయి వచ్చేసేసి? మరి అది అంబేద్కర్ ఆశయాలను వచ్చేసి నెరవేర్చినట్ల. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ మొదటి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అసమానతలు తొలగించి ఒకవేళ నిజంగానే దాన్ని తులసిరెడ్డిగా మాట్లాడుతున్నాను నేను వచ్చేసి. ఆ పార్టీ ఈ పార్టీని కాదు, అన్ని పార్టీలు వచ్చేసి తులసిరెడ్డిగా నేను వచ్చేసి, నాకు తులసిరెడ్డిగా మాట్లాడే హక్కు కూడా నాకు ఉంది వచ్చేసి. కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కానీ తులసిరెడ్డిగా కూడా మాట్లాడాలి. కాబట్టి ఆయనే చెప్పాడు వచ్చేసి, ఈ యొక్క నాకంటే మహా మేధావులు కూడా ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నాడు. తర్వాత వచ్చేసి దీనికి బెనిగల్ నరసింహారావు, ఆయన యాక్చువల్ గా సార్ బెనిగల్ నరసింహారావు 1935 బ్రిటిష్ యాక్ట్ లో ముఖ్య పాత్ర వహించింది ఆయన. తర్వాత వచ్చేసి ముసాయిదా కమిటీని రచించింది వచ్చేసి బెనిగల్ నరసింహారావు. దాన్ని తుది ప్రతిని ఏర్పాటు చేసడానికి కోసం ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ. కాబట్టి ఆయన ఐసీఎస్ లాయరు. అంబేద్కర్ గారే చెప్పారు, రాజ్యాంగ ముసాయిదా తయారు చేసి దీంట్లో ప్రముఖ పాత్ర వహించింది నరసింహారావు గారు, నేను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ప్రజెంట్ చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పారు పార్లమెంట్ లో.
కాబట్టి అనేక మంది పాత్ర ఉంది. ఆ రోజు రాజ్యాంగ సభలో డిస్కస్ చేశారు, అవన్నీ ఫైనల్ గా వచ్చాయి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆయన ఒక ప్రపంచ మేధావిగా, అందరి వాడుగా, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన పాత్ర ఉంది. కానీ మిగతా వాళ్ళు వచ్చేసి ఏమీ లేదు. వచ్చేసి రాజ్యాంగ కానీ సభ కొందరు వాడుగా చేసింది ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్న. రాజ్యాంగం ఎట్లా అమలులోకి వస్తుంది? కొందరు వాడుగా చేసింది ఆయన ఎవరు? వచ్చేసి నరసింహారావు గారు ముఖ్యంగా దీని కారకుడు అని చెప్పేసి, అల్లాడి కృష్ణస్వామి అయ్య గారు నాకన్నా మహామేధావి, సమర్థుడు, వీళ్ళందరి కమిటీలో నేను ఉండడం వచ్చేసి చైర్మన్ ఉండడం నా గర్వకారణం అని చెప్తే ఒక ఆర్టికల్ 334 అనేకం పెడితే అవన్నీ ఏం మాట్లాడకుండా ఓట్ల కోసం వచ్చేసేసి దళితుల ఓట్ల కోసమనో వాళ్ళ ఓట్ల కోసమనో ఒకసారి పోతాయనో ఒకసారి వస్తాయనో అన్ని పార్టీలు వచ్చేసేసి ఆయన కొందరి వాడిగా చేసి దాన్ని ఒక సమాజంలో వచ్చేసి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంతే ఖచ్చితంగా. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతగా కాకుండా ఆయన తోసిరెడ్డిగా నా అభిప్రాయం ఇది. అదే రాజ్యాంగ నిర్మాతగా కాకుండా రిజర్వేషన్ల ప్రదాతగా మాత్రమే ఆయన్ని మార్చేసి ఇవాళ అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి అంటారు. రిజర్వేషన్ లో ప్రధాత ఆయనే వద్దన్నాడు. పొలిటికల్ రిజర్వేషన్స్ అన్నాడు. 1960 నుండి ఉండకూడదు మరి వచ్చేసి ఆయన అందరూ గౌరవించే వాళ్ళైతే. కానీ ఎవరి 10 years ఒకసారి డిస్కషన్ లేకుండా తిరుగుతూ ఉంటుంది. కానీ యూజువల్లీ రాహుల్ గాంధీ చాలా కూల్ గా ఉంటారు, చాలా డిస్కషన్ కూడా రావడం జరిగిపోయింది. అవును. అయితే రాహుల్ గాంధీ గారు చాలా కూల్ గా ఉంటారు, సెటిల్డ్ గా ఉంటారు అనేది ఆయన మీద ఉన్న ఒక అభిప్రాయం. కానీ నిన్న అంటే తోపులాట వరకు వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఆ తోపులాట క్రమంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, అవన్నీ ఎందుకైనా అంటే ఏమైనా ఆ ఫ్రస్ట్రేషన్ మోడ్ లోకి వెళ్తోందా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా జరగని విషయంలో అనే ఒక విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? నేను టీవీలో ఏం జరిగింది చూడలేదు. యాక్చువల్ గా నేను వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను. నిన్న సాయంత్రం టీవీలో జరిగింది చూడలేదు. కానీ తర్వాత జరిగిన పరిణామక్రమం చదివితే ఇది ఆ అంబేద్కర్ ఇష్యూ మీద వచ్చేసేసి బీజేపీ అవమానపరిచిందని ఇల్లు లేదు వక్రీకృష్ణ చెప్పేసి వాళ్ళు పార్లమెంటు లోపల కాదు, పార్లమెంటు ఆవరణలో, పార్లమెంటు సభ బయట వచ్చేసి పార్లమెంట్ ఆవరణలోనే ఇద్దరు పోటాపోటీగా నిరసన ప్రదర్శన చేశారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చేసి మకర ద్వారం దగ్గర వీళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ మిగతా ఇండియా పక్షాల వాళ్ళు వచ్చేసి వాళ్ళు అక్కడ గాంధీ విగ్రహం దగ్గర మరి అక్కడ వచ్చేసి నిరసన ప్రదర్శన చేసి పార్లమెంట్ లోపలికి వచ్చేటప్పుడు మకర ద్వారం కూడా అక్కడ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఆ ప్లే కార్డ్స్ దానికి కర్రలు వీళ్ళు కొన్ని ఉన్నాయి, దాన్ని లోపలికి పోనీయకుండా అడ్డుకున్నారు అనేది పేపర్ లో చూస్తే తెలుస్తా ఉండదు. కాబట్టి మకర ద్వారం కాడ ఉండింది బీజేపీ ఎంపీలు. వీళ్ళు వేరే సాట్ నుండి పార్లమెంట్ ఆవరణలోనే అక్కడ నిరసన ప్రదర్శన చేసి పార్లమెంట్కి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళను ఆడ తోపులాట జరిగింది. ఆ తోపులాటలో మరి ఎవరు యాక్టివ్ గా వచ్చేసి దాంట్లో ఎవరు ముందు దోశారు, ఏం చేశారు అనేది ఆ వీడియో చూస్తే కానీ తెలియదు. కాకపోతే ఏమంటే మకర ద్వారం దగ్గర ఉండింది బీజేపీ ఎంపీలు. వీళ్ళు నిరసన ప్రదర్శన బయట ఆవరణలోనే చేసి ఆడికి వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు అడ్డుకున్నారనేది తోపులాట జరిగింది ఇష్యూ నేను చదివిన దాంట్లో. కాబట్టి దాంట్లో ఇంకా ఒకటి కమిటీ వేయమని చెప్పారు స్పీకర్. ఆ కమిటీ వేసేసి అది ఎవరు కారణం అని చెప్పేసి ఆ కారణం అన్న వాళ్ళను మందలించి భవిష్యత్తులో జరగకుండా అది ఏ పార్టీ వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడము అది మంచిది. కానీ దీని ఇంకా తోడుకుంటా పోయి కేసులు పెట్టి తోడుకుంటా పోతే ఆఖరికి భారతదేశానికి ఉన్న పరువు పోతుంది ప్రపంచ దేశాలు. రైట్ విల్సన్ గారు, ఇప్పుడు ఏవైతే చేసిన వ్యాఖ్యలనే దుమారం రేపాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. సరే పార్లమెంటు లోపల బయట అన్నది పక్కన పెడితే ఆ డైవర్షన్లో భాగంగా మాత్రమే ఇవాళ ఈ కేసులు కానివ్వండి, ఈ ర్యాలీలు కానివ్వండి. నిజంగానే మీరు అన్నట్టుగా అంబేద్కర్ని ఎవరు గౌరవించుకున్నారన్న దాన్ని మీరు ఆల్రెడీ సభలోనే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనో లేకపోతే ఇంకోటనో ఆ పోటాపోటీ ధర్నాలు ర్యాలీలు చేసే అవసరం ఏముంది, అక్కడ కూర్చొని బైఠాయింపు చేసే అవసరం ఏముంది? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లోనే లేకపోతే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేసిన ఒక యాక్టివిటీగా మాత్రమే జనాలు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు రోహిత్ వేముల విషయం మీకు గుర్తుంది కదా? అవును. దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవానికి అంబేద్కరిస్టులు ఎవరు కూడా ఆత్మహత్య వైపు ఎవరిని ఎంకరేజ్ చేయరు. అనేక అవమానాలు ఎదుర్కొన్న అంబేద్కర్ ఒక కొత్త సమాజాన్ని, నూతన సమాజాన్ని తన జాతుల కోసం, భారత ప్రజల కోసం నిర్మాణం చేశాడు. కానీ ఆ రోజు శవరాజకీయం ఏం చేశారు? మన వేముల రోహిత్ ని ఉపయోగించుకొని శవరాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వచ్చేసి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది అక్కడ తెలంగాణ ప్రాంతంలో. మరి ఏమన్నా నా వేముల రోహిత్ కుటుంబానికి పిలిచేమన్నా మీరు ఆదుకున్నారా? అండగా నిలబడ్డారా? ఎక్కడ లేదే. అంటే నేనేమంటానంటే రాజకీయం చేయడం కోసం అంబేద్కర్ వాడుకోవద్దు. అదే బీజేపీ చెప్పింది, అమిత్ షా గారు కూడా చెప్పింది అదే. మీరు పొద్దాక ఫ్యాషన్ గా మీరు దాన్ని ఆయన పదం వాడుకోవడం కాదు. ఇప్పుడు ఆయన మీరు దేవుడిని భావిస్తే ఆయన దేవుడిని నమ్మడం లేదు అంబేద్కర్. కాబట్టి అది కరెక్ట్ కాదు.
ఆయన బుద్ధుడు నమ్మాడు, బుద్ధుడి సిద్ధాంతం నమ్మాడు, ఆయన నమ్మిన జీవితం అంతా ఒకటే లాభం. కాబట్టి మతం అనేది 100% వ్యక్తిగత విశ్వాసం. కొద్దిమంది రాముడిని నమ్ముతారు, కొద్దిమంది రహీం నమ్ముతారు, కొద్దిమంది యేసుక్రీస్తు నమ్ముతారు. ఇలాగా ఒక్కొక్క భావజాలం. కానీ అమిత్ షా గారు చెప్పిన మాటల్లో ఆంతర్యం ఏంటంటే, ఒకళ్ళ భక్తి ఉంటే ఆ భక్తిని మీరు కనీసం ఇటువైపు మళ్ళించండి, మీరు స్వర్గానికి పోతారంటే అందులో వ్యంగ్యమో సర్కాస్టిక్ చూడాలి తప్ప అది అంబేద్కర్ మీద చేసిన అవమానం భావజాలం కానే కాదు, తగ్గించడం అంతకంటే కాదు. ఎందుకంటే మా పార్టీ మూల సిద్ధాంతంలోనే అంత్యోదయం ఉన్నప్పుడు అంబేద్కర్ ని అవమానించాల్సిన అవసరం అంటే బీజేపీ ఉద్దేశం కాకపోవచ్చు, కానీ రాద్ధాంతం అయితే జరిగింది. దాని మీద సరే అది ఆపాదించబడిందా? నేను అందుకే వేముల రాహుల్ సబ్జెక్ట్ ఎందుకు చెప్పానంటే, ఆ విధంగా రాద్ధాంతం చేయడం, అంబేద్కర్ మెడ మీద తుపాకులు పెట్టి పెంచడం, అక్కడ ఆయన బేమ ఒక ఆయన చేత ఉద్యమాలు చేయించడము, ఆ తర్వాత ఆయన మళ్ళీ బీజేపీలో చేరడం, ఇవన్నీ అనేక సంఘటనలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా నైజం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మతాన్ని వాడతారు, కులాన్ని వాడతారు, ప్రాంతాన్ని వాడతారు, భావోద్వేగాలు రెచ్చగొడతారు. కానీ మేమంటామంటే భావోద్వేగం అంటే ఇప్పుడు మేము జాతీయవాదం, హిందూ జీవన విధానం జాతీయవాదం చెప్పామంటే దేశం మొత్తం ఒక ఏకీకరణ ఉండాలన్న ఉద్దేశం చెప్తున్న భావజాలం. కానీ అది ఇక్కడ మేము ఏ దేవుడిని వ్యతిరేకించడం లేదు, ఏ వ్యక్తిని వ్యతిరేకించడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, మీరు షబానా కేసు తీసుకోండి. షబానా కేసులో ఏం జరిగింది? ముస్లిం మహిళలకి మనోవర్తం అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆ షబానా కేసులో మనోవర్తి ఇస్తే ఎక్కడ ముస్లిం ఓటు దూరం అవుతాయని ఇచ్చారు, మరి వెనకాడారు. కానీ భారతీయ జనతా పార్టీ అట్టా ఉండదు. భారతీయ జనతా పార్టీ తన నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా చెప్పుద్ది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే రాజ్యాంగాన్ని మారుస్తామని ముందుగానే చెప్తాం. కానీ నేను ఏమంటానంటే, కొన్ని నిర్ణయాలు తీసుకొని అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల ఒకవేళ నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు చట్టాలను కూడా సవరించుకున్న ఒక చరిత్ర ఉంది బీజేపీ పార్టీకి, కొన్నింటిని రద్దు చేసుకున్న చరిత్ర ఉంది. అలాంటప్పుడు కేవలం ఒక మాట, ఆ మాట నిజంగానే కొద్దిమందికి ఎవరికైనా బాధ కలిగించినా లేకపోతే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ చేసినా వెనక్కి తీసుకుంటున్నామని ఒక మాట మాట్లాడకుండా ఇవాళ పోటీ ర్యాలీలు ఎందుకు అన్నది కదా ప్రశ్న. నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, రిజర్వేషన్ తగ్గించమని ఇప్పుడు అంబేద్కర్ చెప్పినా మేము తీసేయము. ఎందుకు తీసేయమంటే, ఇంకా అణగారిన వర్గాలకి ఆకాంక్షలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి, అవన్నీ పోవాలంటే కొద్ది కాలం కొనసాగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంకా పరిశ్రమల్లో వాటా రావాలి దళితులకి, అదే విధంగా మీడియాలో వాటా రావాలి. ఎక్కడ వాటాలు లేవు. ఇప్పుడు 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ కూడా దళితులు ఎవడుగా ఒక పారిశ్రామిక కనబడతాడు. మనం చూడండి, ఆ తెలంగాణలో ఆయన వెంకటస్వామి గారు తప్ప, ఫ్యామిలీ తప్ప ఎవరు కనబడరు. కారణం ఏంటి? మరి 70 ఏళ్ళ స్వతంత్ర భారతంలో దళితులు పరిస్థితులు మార్చారా? అదే భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. స్టాండప్ ఇండియా ఒక పథకం తీసుకొచ్చింది. దాదాపు 2 కోట్ల రూపాయలు వితౌట్ సెక్యూరిటీ ఇచ్చింది. అది వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ 15 కోట్ల స్కీమ్ తీసుకొచ్చింది. ఇది అమలు అవుతుందా అనే ప్రశ్నలు కొద్దిమంది వేస్తారు. నిన్నగాడేశారు ఒక ఛానల్లో. అమలు అవుతుందంటే ఎవరైనా ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ తీసుకెళ్తే అమలు అవడానికి ఒక ప్రాజెక్ట్ ఉంది, పథకం ఉంది. 50% దళితులు ఉండాలి, 40% మిగతా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ విధంగా కలిసిగడి చేసుకోవచ్చు. అంటే అమెరికబుల్ గా కూడా పథకాలు తీసుకొచ్చే ముందుకెళ్లే ఒక ఆలోచన ఉంది. అంటే టోటల్ గా దళితుల్ని పారిశ్రామికవేత్తలకు మార్చాలనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు దళితులు లేకపోతే సామాన్య ప్రజలు అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు లేకపోతే బాధపడుతున్నారు అన్నప్పుడు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ అదే మరి రిపీట్ చేస్తున్న సేమ్ క్వశ్చన్, ఆ ర్యాలీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కాదంటారు వాటిని. అంటే తప్పు చేస్తే వెనక్కి తీసుకోవడం తప్పు లేదండి. కానీ ఆయన మాటల్లో ఉండే మాటల అంతర్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే నేచురల్ గా తప్పులా కనబడుతుంది. రామ అంటే కొద్దిమందికి బూతులా కనబడచ్చు, కానీ దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ మాటలో ఆ సందర్భానుసారంగా అంబేద్కర్ 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 అని మీరు ఎందుకు జపం చేస్తున్నారు, అందుకని దేవుడిని జపం చేసే పుణ్యాన్ని పోతారనేది వ్యంగ్యోక్తి. కానీ అంబేద్కర్ అక్కడ అవమానించడం కాదు. మీకు అసలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా దైవభక్తి లేదు, ఏ విధంగా అలాంటి కాదు లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పడంలో ఆయన ఉద్దేశం. అంటే అంబేద్కర్ మీద భక్తి లేదు, దేవుడి మీద భక్తి లేదు, ఎవరి మీద భక్తి లేదు, కేవలం పదవి మీద, అది పదవి కాంక్ష మీద మాత్రమే ఉంది. అది కూడా మరి నాయకత్వాన్ని సంక్షోభంలో ఉంది ఆ పార్టీకి. కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి రాజకీయాలు చేసి, ఇందాక శేషి గారు చెప్పినట్టు రాజ్యాంగం తీసేస్తామని ఒక ప్రచారం చేసి కొద్ది లబ్ధి పొందుండొచ్చు, రేపొద్దు ఇంకొంచెం లబ్ధి పొందొచ్చు. కానీ ఒక లబ్ధి కోసం కాదు కదా. భారతీయ జనతా పార్టీ చాలా చెప్పదలసిన విషయం స్పష్టంగా చెప్పుద్ది, దోబుచ్చులంటే ఏముండదు. మేము ఖచ్చితంగా ప్రపంచంలో భారతదేశంలో ఉండే ప్రజానికం, మెజారిటీ ప్రజానికం హిందువులు. ఆ హిందువులకు అండగా ఉండడం అనేది భారతీయ జనతా పార్టీ తాత్విక ఫిలాసాఫికల్ కాన్సెప్ట్. దాన్ని ఎవ్వడు కూడా మార్చడానికి కూడా
అవకాశం లేదు. Right. అందులోని జాతీయవాదం ఉంటుంది. ఎవరిని కూడా వ్యతిరేకించడం అనేది మా ఉద్దేశం కాదు. 140 కోట్ల మంది ప్రజలు భారతీయులు అంటున్నాం మేము. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కాబట్టి మేము రెండింటిని ఎక్కడ మిక్స్ చేయడం లేదు. జాతీయ జీవన విధానం గురించి మాత్రం మాట్లాడుతున్నాం. ఇది కొంచెం అర్థం కావడానికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ అర్థమైతే మాత్రం ఎవరు కన్ఫ్యూజన్ ఉండదు. Yes. ఎందుకు ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేసిన, అదే విధంగా మరి రామ జన్మభూమి ఎస్టాబ్లిష్ చేసిన, వాళ్ళ తిరిగి పునరుద్ధరణ చేసిన, దీనికంతా కారణం ఏంటి అంటే భారతదేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని మాత్రం ముందుకెళ్తున్నాం. బంగ్లాదేశ్ లో దాడులు జరిగింది హిందువుల మీద, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిందా, కాంగ్రెస్ గారి కమ్యూనిస్ట్ ఆందోళన చేశారా? అంటే అర్థం ఏంటి? ఈ దేశంలో మెజారిటీగా పదిగా ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళ జీవనోపాధి కోసం బంగ్లాదేశ్ పోవచ్చు, అమెరికా పోవచ్చు, లండన్ పోవచ్చు, జపాన్ పోవచ్చు. కానీ మన అస్తిత్వం దెబ్బతినేటప్పుడు, మనకు సంబంధించిన ఏదైనా సరే ఒక ఉపద్రవం వచ్చినప్పుడు భారత ప్రజలు వాళ్ళ సంఘీభావం ఉండటం అనేది మన ధర్మం. ఆ Yes. ధర్మంలో భాగంగానే బంగ్లాదేశ్ లో హిందువులకు అనుకూలంగా మనం మాట్లాడతాం. రేపు అమెరికాలో ఒక హిందువుల మీద దాడి జరిగిన మాట్లాడతాం. ఆ హిందువుల మీద ఓన్ చేసుకునే ఒక్క ఓనింగ్ కెపాసిటీ భారతీయ జనతా పార్టీ మిగతా వాళ్ళకి లేదు కదా. మిగతా వాళ్ళు Yes. రకరకాల నామస్మరణకి వస్తుంటారు. తెలుసు. వాళ్ళకి మాకు క్రిస్టియన్స్ కావాలంటారు, ముస్లిమ్స్ కావాలంటారు. అది వాళ్ళ మీద కూడా ప్రేమ ఉండదు. కేవలం ఓటు మీద ఉండే ప్రేమతోనే ఆ భావజాలం. అది జరుగుతుంది. Yes. తులసిరెడ్డి గారు, conclusion కి వెళ్దాం మనం. మెజారిటీ ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులు కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ సర్వదా సిద్ధంగా ఉంటది. Right. తులసిరెడ్డి గారు, conclude చేద్దాం. పార్టీ చరిత్ర అంతా కూడా అంబేద్కర్ అవమానించిన చరిత్ర కాబట్టి Yes. దాన్ని చెప్పడం అమిత్ షా గారి ఉద్దేశం తప్ప మరొకటి కాదు నేను భావిస్తున్నాను. Yes. కాదు కూడదు ఆయన మాటల్లో ఏదైనా స్లాష్ ఉందనుకుంటే ఖచ్చితంగా మా పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. అంటే అమిత్ షా గారు లేదా నరేంద్ర మోడీ గారు మేము మాత్రమే పార్టీ కాదు కదా, మాకు సుప్రీమసీ పవర్ ఉంటది. Yes. ఆ పవర్ లో ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది, డెలిగేషన్ జరుగుతుంది. అందులో ఏమి మనం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే Yes. అంబేద్కర్ మీద రెస్పెక్ట్ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు, అందులో సందేహం లేదు. ఎందుకంటే మీ దేశంలో మెజారిటీ ప్రజలు 40 కోట్ల మంది పైన ప్రజలు బడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని ప్రొజెక్ట్ చేసింది అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ నామాన్ని ఎప్పుడు కూడా మేము తగ్గించాం. తులసిరెడ్డి గారు, conclusion కి వెళ్దాము. Yes. పార్టీ కూడా ఉనికి ఉండదు, అందులో సందేహం లేదు. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు ఆలోచించదు. మా కాన్సెప్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పింది, అంబేద్కర్ చెప్పేది ఒకటే. కింది వాళ్ళకి సామాజిక ఫలాలు అందాలి. 5 ఏళ్ల పాటు మేము ఉచితంగా బియ్యం ఇచ్చినా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షలు ఇల్లు ఇచ్చినా, భారతదేశ వ్యాప్తంగా ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే సంక్షేమమే. కాబట్టి Yes. గతంలో Conclude చేద్దాం. Yes. Conclude చేద్దాం. Yes. Right. నేను మీ దగ్గరకు వస్తాను. Conclusion మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. Yes. తులసిరెడ్డి గారు. ఆ రోజు వాజ్పేయి గారు కూడా పోల్చారు. Yes. తులసిరెడ్డి గారు, కన్క్లూషన్ చేద్దాం. కొందరి వాడుగా మార్చబడిన అంబేద్కర్ అందరి వాడు కావాలి అంటే ఇవాళ పార్టీలన్నీ వ్యవహరించాల్సిన తీరు లేదా పార్టీలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దాని మీద మీ విశ్లేషణతో కంక్లూడ్ చేద్దాం. ఏ పార్టీ కూడా అంబేద్కర్ వచ్చేసి ఆయన అందరి వాడిగా భావించాలి, ఆయన ఆశయాలు అమలు చేయడానికి కృషి చేయాలి. అంతేగాని ఓట్ల రాజకీయం కోసము అంబేద్కర్ ను కొందరి వాడుగా చిత్రీకరించడం ఏ పార్టీ చేసినా కరెక్ట్ కాదనేది మొదటి అభిప్రాయం. రెండవది, నిన్న జరిగినటువంటి ఆ తోపులాట సరే అది యాదృచ్ఛికంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరగదు, కానీ నిరసన ప్రదర్శనప్పుడు యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది. సరే కొందరికి దెబ్బలు తిన్నాయి, పక్క మల్లికార్జున ఖర్గే గారు కూడా ఆయనకు మోకా దెబ్బలు తింటున్నారు. ఏది ఏమైనా దాని మీద స్పీకర్ వచ్చేసి కమిటీ వేసి దాన్ని ఇంతటితో దానికి స్టాప్ చేసేసి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించవచ్చు. ఇంకా దీని ఊరిక సాగదీసి ప్రపంచంలో భారతదేశం పరువు తీయవద్దని చెప్పేసి అందరికీ నా అభిప్రాయంగా చెప్తాను. ఎస్. విల్సన్ గారు, మళ్ళీ కంక్లూషన్ వద్దాం. మొత్తానికి నేను ఏమంటానంటే పార్లమెంట్ లో భవనం బయట జరిగిన ఏ చర్య అయినా సరే ఎవరిని ఎవరి మీద దాడి చేసినా తప్పే. కానీ అక్కడ గాయపడింది భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఆయనకి గాయమైంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా దానికి కారణమైన వాళ్ళు ఎవరన్నా దానికి సీసీ ఫుటేజ్ తీసుకొని దానికి కెమెరాలు ఉంటే వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తే వాళ్ళని అసలు పార్లమెంట్ కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అదే పని ఒకవేళ బీజేపీ వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని చేసినా కానీ వాళ్ళని కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. తులసిరెడ్డి గారు చెప్పినట్టు అంటే భారతదేశం పరువు, ప్రతిష్ట, ఆత్మగౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. ఒక మహిళా ఎంపీ రాహుల్ గాంధీ అక్కడ వ్యవహరించిన తీరు వల్ల ఇబ్బంది పడ్డాను, ఆమె ఒక కేసు పెట్టింది. తర్వాత మా మీదకి వచ్చారని చెప్పేసి 2 ఎంపీలు కేసు పెట్టారు. మల్లికార్జున ఖర్గే గారు కూడా అదే తరహాలోనే చేశారంటే దాన్ని నిజంగానే అంటే ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు జనతా పార్టీ ఎంపీ కాబట్టి మనకి సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ అనేది ఒకటి ఉంటది మిత్రమా. ఆ ఎవిడెన్స్ లో ఈ రోజు బాధితులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి స్పష్టంగానే వాళ్ళకి అనుకూలంగానే దీని మీద ఒక డెసిషన్ వస్తుంది. అదే సమయంలో మేమంటామంటే రాహుల్ గాంధీ గారు సంయమనం పాటించి తన శ్రేణుల్ని సంయమనంతో నడిపితే ఉపయోగం. మేమైతే భారతీయ జనతా పార్టీగా ఎవరికి రెచ్చగొట్టి భౌతిక దాడులు దిగి పార్లమెంట్ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ అనుకోదు.
ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీకి అనుకోవాలని ఆశిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు కూడా ఇట్లాంటి ఇష్యూస్ ని మరి ఓటు బ్యాంక్ రాజకీయంగా చేయడం అవసరం. మీరు వీధి పోరాటం చేసుకోవచ్చు, దేశవ్యాప్తంగా ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తారోకోవచ్చు, కానీ పార్లమెంట్ ఉండే ఒక పవిత్రత మనం రెస్పెక్ట్ చేయాలి. లేకపోతే మరి అదే స్వేచ్ఛ మాకు ఇప్పుడు లేదు అన్నది కదా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. మాకు ఆ స్వేచ్ఛ ఇప్పుడు బీజేపీ పార్టీ కల్పించట్లేదు. ఎక్కడ మాట్లాడాలన్నా సరే మాకు రెస్ట్రిక్షన్స్ చెప్తున్నారు. అక్కడ పార్లమెంట్ లోపల మాట్లాడడానికి అవకాశం లేదు. బయట మేము మా నిరసన తెలుపుదామన్నా సరే వాళ్ళ ఎంపీలే మేము వెళ్లే ప్రాంతంలో అక్కడ ముందుగానే అక్కడ మోహరింపబడ్డారు. ఈ గొడవకు మొత్తం కారణం అక్కడ నుంచే స్టార్ట్ అయింది అనేది ఒక విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని నిజానిజాలన్నీ బయటికి రావాలండి. కారణం ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అందులో సందేహం లేదు. నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే సమ్మేళనం పాటించాలి. పెద్ద నాయకులు పార్లమెంట్ లో పోయేవాళ్ళు, పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, పెద్ద నాయకులు మీరు దేశానికి దిక్సూచి. కాబట్టి అంటే ఇట్లాంటి ఇష్యూస్ లో సున్నిత ఇష్యూ అంబేద్కర్ ని ఎవరు టచ్ చేయలేరు. అటువంటి సున్నిత ఇష్యూని రాజకీయం చేసినప్పుడు మిగతా వాళ్ళు. సో ఒక దళిత ఉద్యమనేతగా చెప్పండి, మీరు ఒక దళిత ఉద్యమనేతగా చెప్పండి, ఇప్పుడు నిజంగానే కొందరు వాడిగా మార్చబడ్డారు అనేది ప్రతి ఒక్కరి బాధనే అది. సో ఆయన అందరి వాడిగా మారాలి అంటే రాజకీయ పార్టీలు ఎట్లా వ్యవహరించాలంటారు? ఇప్పుడు మా సామాన్య ప్రజలు కూడా ఆయన ఎలా చూడాలంటారు? భారత ప్రజల కళలు, భారత ప్రజల ఆకాంక్ష, అదే విధంగా మహిళల హక్కులు, అదోద్యోగ సహోదరుల హక్కులు, వీటన్నిటిని కూడా అడ్రస్ చేసింది అంబేద్కరే, సందేహం లేదు. కాబట్టి అంబేద్కర్ గారిని మనం చూడాల్సిన కోణం ఖచ్చితంగా ఒక మానవ ప్రపంచ నాయకుడు. ఆయన భారత ప్రజల నాయకుడు మాత్రమే కాదు, ప్రపంచం ఎలా ఉండాలి, ఎలాంటి దిశలో ఆయన అన్ని చదువుకున్నాడు. ఆయన చదువు ఇప్పుడు ఆయన హిస్టరీ చదువుకున్నాడు, ఎకనామిక్ చదువుకున్నాడు, అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాడు, లా ఇన్ని చదువుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రపంచాన్ని ఆయన విశ్లేషించాడు. ప్రపంచంలో మానవాళి మొత్తం బాగుండాలనుకున్నాడు. బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్టుగా ప్రపంచ పౌరసత్వం కావాలనుకునే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అంబేద్కర్. అదే సమయంలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి, బతుకున్నాం కాబట్టి భారతదేశం జాతీయవాదాన్ని బలంగా కోరాడు ఆయన. ఎందుకంటే మన దేశం పటిష్టంగా లేకపోతే రేపొద్దున అమెరికా మన మీద దాడి చేయొచ్చు, రష్యా చేయొచ్చు, చైనా చేయొచ్చు. చేసినప్పుడు ఏమైంది, గోకుల్ చాటు, లుంబిని పార్క్ ఇట్లాంటి సంఘటనలు చూసాం కదా. చనిపోయిన వాళ్ళలో మన ప్రజలే కదా, ఆడ ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, చనిపోయే దగ్గర రాజకీయ పార్టీలన్నీ ఎట్లా వ్యవహరించాలంటారు? నిజంగానే ఆయన స్ఫూర్తిని అందుకని అట్లాంటి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పేచమంచే విషయంలో భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరైతే దేశపు హద్దులు, సరిహద్దుల్ని, ఆ దేశ అస్తిత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి. మాకేమి ఇంకొక ఆలోచన లేదు. ఖచ్చితంగా వాళ్ళు పేచమర్చడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంటుంది, భారత ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని కూడా మేము కోరుకుంటాం. రైట్. శేష్ గారు, అంటే రెండు క్వశ్చన్స్. ఒకటి, ఎంపీలు వ్యవహరించిన తీరు, జరుగుతున్న పరిణామాలు, అవి అంటే దేశంలో ఉన్న ప్రజలకు అది ఒక నెగిటివ్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎలా వ్యవహరించుంటే బాగుండేది అన్నది ఒకటి. రెండోది, అన్ని పార్టీలు ప్రతి ఒక్క పార్టీ ఏదైతే రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారో దాంట్లో నుంచి ఆయన నిజంగానే అందరి వాడుగా మార్చాలంటే ఏం చేయాలి? ఈ రెండు ప్రశ్నల సమాధానంతో కన్క్లూడ్ చేద్దాం. ఒకటి, సాగు చట్టాలు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మొత్తం ఉభయ సభల్లో కూడా వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఏకపక్షంగా సాగు చట్టాలను తీసుకొస్తే రైతులు ఉద్యమం చేస్తే ఈ దేశ ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్పినటువంటి సందర్భాలని మనం చూసాం. ఇవాళ పార్లమెంట్ లో అత్యంత కీలకమైనటువంటి అంశం అదాని పైన ఒక చర్చ జరగాల్సినటువంటి క్రమంలో జార్జి సోరెస్ ని పట్టుకొచ్చారు. అంటే రాజకీయాలు ఎట్లుంటాయి, ఫ్లోర్ లో అత్యున్నత చట్టసభలను ఎట్లా వాడుకుంటారని చెప్పడానికి నేను ఈ ఉదాహరణలు చెప్తున్నాను. ఇవాళ అంబేద్కర్ ఇష్యూ వచ్చింది కాబట్టి అంబేద్కర్ కి అవమానం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణలు అటు విపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో దాడి సంఘటనని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో ఓన్లీ భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అటు శాసనసభల్లో కానీ ఇటు లోక్సభ, రాజ్యసభల్లో కానీ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని చెప్పడానికే నేను ఈ ఉదాహరణలన్నీ తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాగాలాండ్ ఎంపీ కాన్యన్ పైన కాంగ్రెస్ సభ్యులు దాడి చేశారు, దెబ్బలు తలిగాయి అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. లేదు మా ఎంపీల పైనే దౌర్జన్యం చేశారు, మమ్మల్ని బయటకు నెట్టారు, మాకు నిరసన చెప్పుకునేటటువంటి హక్కు చేయలేదు, మల్లికార్జున ఖర్గేకి దెబ్బలు తలిగాయి, రాహుల్ గాంధీకి కూడా తోసేశారు అనేటటువంటి ఒక అభిప్రాయాలు వచ్చినటువంటి సందర్భంలో ఇది ఒక పెద్ద అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి ఒక చట్టసభకి మచ్చ తెచ్చేటటువంటి అంశాలే కదా, దాని ప్రతిష్టను దిగజార్చేటటువంటి అంశాలే కదా. అటు ప్రభుత్వం గాని ఇటు విపక్షాలు గాని పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంచేటటువంటి చర్యలు చేపట్టాలి గాని, బట్ ఇట్లా దాడులు చేసుకుంటూ పోవటం అనేది అది ప్రజాస్వామిక వ్యవస్థలో మంచిది కాదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికే మీకు స్పీకర్ కి
కంప్లైంట్ చేశారు, తర్వాత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కి కంప్లైంట్ చేశారు, వాళ్ళు కూడా వ్యాఖ్యానం చేశారు. అంటే విచారణ చేయకుండానే వ్యాఖ్యానం చేసినటువంటి సందర్భంలో ఇంకా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేము ఎక్కువ సంఖ్యాబలం ఉంది, మేము కూడా దాడి చేస్తే ఎట్లుంటది అనేటటువంటి మాటలే మాట్లాడారు తప్ప ఈ సమస్యని పరిష్కరించుకుందాం అనేటటువంటి అభిప్రాయం లేదు అక్కడ. కాబట్టి అంబేద్కర్ లాంటి ఒక సున్నితమైనటువంటి అంబేద్కర్ లాంటి ఒక ఆరాధ్యమైనటువంటి విషయాన్ని ఇట్లాంటి అంశాల్లోకి తీసుకురావటము, వివాదాస్పదం చేయటం అది దేశానికి మంచిది కాదు, పార్టీలకు కూడా మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ గతంలో రైతులకు ఎలా క్షమాపణ చెప్పారో ఇవాళ కూడా ఈ వివాదాన్ని ముగించాల్సినటువంటి బాధ్యత అమిత్ షా పైనే ఉంది. మనం ఎంత చర్చ చేసినా అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ లాంటి ఒక మహనీయుడిని తక్కువ చేసి మాట్లాడినట్టుగానే కనపడ్డాయి. చాలా మంది అట్టడుగు వర్గాల ప్రజల మనోభావాలకు కాస్త దెబ్బ తగిలినట్టుగానే భావిస్తున్నారు. కాబట్టి బట్ సున్నితమైనటువంటి అంశాన్ని రాజకీయంగా మార్చకుండా భారతీయ జనతా పార్టీ పెద్దలు గాని అమిత్ షా గాని వివాదానికి ముగింపు పలికితే బాగుంటుంది, అర్థవంతమైన చర్చ పార్లమెంట్ లో చేస్తే బాగుంటుంది. అదాని లాంటి విషయం మీద చర్చ జరగాలి, జమిలీ ఎన్నికల లాంటి వాటిపైన చర్చ జరగాలి, రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి సవాళ్లపైన చర్చ జరగాలి. అట్లా కాకుండా జార్జి సోరెస్ ని పట్టుకురావటం ఏందండి? అదాని గురించి మాట్లాడితే జార్జి సోరెస్ ఎవడండి? జార్జి సోరెస్ కి భారతదేశానికి ఏం సంబంధం అండి? జార్జి సోరెస్ ని ఎందుకు పట్టుకొస్తున్నారండి? అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి క్రమంలో ఇవాళ అంబేద్కర్ ఇష్యూ ఉంది కాబట్టి దాడి విషయం తీసుకొచ్చారు. ఇవాళ అటెన్షన్ అంతా కూడా మీడియా అటెన్షన్, లేకపోతే దేశ ప్రజల అటెన్షన్, రాజకీయ పార్టీల అటెన్షన్ అంతా ఏ వైపుకు తిప్పుతున్నారు? పార్లమెంట్ లో జరిగినటువంటి దాడి వైపుకు తిప్పుతున్నారు. జరగాల్సినటువంటి అంశం ఏంటది? జమిలీ ఎన్నికలేంది? అది దేశానికి అవసరమా కాదా? అదాని ఏం చేశాడు? అది దేశం ప్రతిష్టను ఎట్లా దిగజారుస్తుంది? తర్వాత అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ పట్ల ఏంటనేది చర్చ జరగకుండా దాడి మొత్తం మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మంచిది కాదు, ఇది మంచిది కాదు. అంబేద్కర్ విషయంలో అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడో అభ్యంతరకరమైనటువంటి అంశంగానే కనపడుతుంది. కాబట్టి ఆ వివాదాన్ని ముగించేటటువంటి బాధ్యత బిలౌడ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా పైనే ఉంది. ఆ విధమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ అమిత్ షా చేస్తారని ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అమిత్ షా సంబంధించిన వ్యాఖ్యలు, ఆయన ఉద్దేశం ఏదైనా దాన్ని ఆపాదించబడిన పద్ధతి మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉన్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం అన్నది మళ్ళీ ఆయన దగ్గర నుంచి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ వివాదం సర్దుమనగాలన్నా సరే ఆయన మరొకసారి నోరు తెరవాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా అటువైపు దృష్టి సారించాలని కోరుకుందాం. దీనికి తోడు మరొక కీలకమైన అంశము, నిజంగానే పార్లమెంట్లో జరగాల్సిన చర్చకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశం పైన చర్చనో లేకపోతే ఈ అంశం ద్వారా దాన్ని డైవర్షన్ జరగడం అన్నది మంచిది కాదనే ఉద్దేశమే ఇప్పుడు మన ప్యానెల్లో అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంబేద్కర్ అందరి వాడు, కొందరి వాడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కాడు. అంతేకాకుండా ఈ దేశ సమగ్రతను కానివ్వండి, సమైక్యతను కానీ కాపాడేందుకు ఆయన చేసిన కృషి అన్నది ఖచ్చితంగా అందరూ ఎన్ని సందర్భాల్లో అయినా ఎన్ని సార్లు అయినా సరే ఆయన్ని అది మనము గుర్తు చేసుకుంటూనే ఉండాలి. దానికి వక్రభాషలు చెప్పాల్సిన అవసరం లేదు అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం.